కాకినాడ నగరంలో వేసవి దృష్ట్యా విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవడం జరిగిందని విద్యుత్ శాఖ డివిజన్ ఇంజనీర్ ఎన్ ఉదయభాస్కర్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 6 నెలల్లో 200 ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, అలాగే కొత్తగా ఏటిమొగలను, రాయుడుపాలెం వద్ద 2 సబ్స్టేషన్లను నిర్మించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని డిఈ ఉదయభాస్కర్ వివరించారు. 24/7 అనేది మన గవర్నమెంట్ యొక్క కాన్సెప్ట్. సో 24/7 మేము ప్రజలకి విద్యుత్ సరఫరాని అందించడానికి కృషి చేస్తున్నాము. అలాగే ఈ సప్లైతో పాటుగా ఈ సందర్భంగా మీకు తెలియచేయాలనుకుంటుంది, ప్రధానమంత్రి సూర్యఘర్ పిఎం సూర్యఘర్ యోజన అనే స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ వారు ప్రతి ఇంటికి 3 కిలోవాట్స్ సోలార్ రూఫ్ టాప్ పెట్టుకోవడానికి 78,000 సబ్సిడీతో సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. కాబట్టి ప్రతి వినియోగదారుడు కూడా వారి యొక్క రూఫ్ సామర్థ్యాన్ని బట్టి అప్ టు 3 కిలోవాట్స్ వరకు కూడా వాళ్ళు సోలార్ రూఫ్ టాప్ పెట్టుకోవచ్చు. మొదటి కిలోవాట్కి 30,000 సబ్సిడీ, రెండో కిలోవాట్కి ఇంకొక 30,000 సబ్సిడీ, మూడో కిలోవాట్కి 12,000 సబ్సిడీ, టోటల్గా 72,000 సబ్సిడీ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పిఎం సూర్యఘర్ స్కీమ్ను ఉపయోగించుకుని అందరూ కూడా దాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఎస్సీ ఎస్టీ కన్జ్యూమర్స్కి 200 యూనిట్ల వరకు ఫ్రీ ఉంది. సో వారికి ఆ 200 యూనిట్లకి సరిపడగా వారి ఇళ్ల మీద సోలార్ రూఫ్ టాప్ గవర్నమెంటే పెడుతుంది, ప్రభుత్వం వాళ్ళ సొంత ఖర్చుతో. ఎస్సీ ఎస్టీ కన్జ్యూమర్స్ అయితే ఏమి పెట్టుకోని అవసరం లేదు, టోటల్గా గవర్నమెంటే స్పాన్సర్ చేస్తుంది. సో ఎస్సీ ఎస్టీ కన్జ్యూమర్స్కి ఏమో వాళ్ళకి గవర్నమెంట్ పెడుతుంది, జనరల్ కన్జ్యూమర్స్కి ఏమో ఈ 72,000 సబ్సిడీతో వీళ్ళు పెట్టుకోవచ్చు. అలాగే బీసీ కన్జ్యూమర్స్కి ఈ అడిషనల్గా ఈ 72,000తో పాటుగా అడిషనల్గా ఒక 20,000 ఎక్స్ట్రా సబ్సిడీ ఇస్తామని మొన్న మినిస్టర్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఆ జియో ఇంకా రాలేదు, ఇవాళ రేపట్లో వస్తుందని అనుకుంటున్నాము. సో ఆ జియో వచ్చినట్లయితే బీసీ కన్జ్యూమర్స్ కూడా ఆ ఎక్స్ట్రా వెసులుబాటు కూడా కల్పించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ సమ్మర్లో ఏ విధమైన ఇబ్బంది లేకుండా మేము విద్యుత్ సరఫరా చేస్తాము.